ఎప్పటి నుంచో కాపు కాస్తున్న ఒక గ్యాంగుకు ఇంకొక గ్యాంగ్ లీడర్ ఒంటరిగా దొరికినప్పుడు తన గ్యాంగ్ లీడర్ చనిపోయిన విషయం తెలుసుకొని ఆ గ్యాంగ్ లీడర్ను ఇంటికి తీసుకువెళ్ళి ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పాలని ఇలా బయలుదేరారు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది కట్టుకున్నది. పాడెత్తడానికే స్నేహమన్నది, కొరివి పెట్టడానికే కొడుకు ఉన్నది. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. గ్యాంగ్ లీడర్ చనిపోయిన తర్వాత ఆ గ్యాంగ్లో ఇంకా ఇద్దరు వ్యక్తులు ఉంటారు. ఆ అమాయకులే వీళ్ళు. గ్యాంగ్ లీడర్ చనిపోయాడని తెలిసి ఈ గ్యాంగ్లో ఉన్న ఒక అతను భయంతో పారిపోతాడు. హలో ఏంటి? డబ్బు చనిపోయాడా? డబ్బు చనిపోయాడంట. బాయ్ ఇక్కడ మనం కూడా వెళ్ళిపోదాం, మనం కూడా చంపేస్తారు. చాలా భయం పోవాలి. ఇక్కడ నుంచి వెళ్తానంటావు ఎందుకు బావా? నీకేమన్నా మతిపోతుందా? లేదు బాబా, బయటికి వెళ్తే ఇక్కడ ఉంటే వాళ్ళు మనం చంపేస్తారు బాబా, గోగాలు. ఇలాంటి దిగ్గు వాళ్ళతో బతికినందుకు నాకు ఆలోచించుకోవా. వాళ్ళకు భయపడి మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదామంటావా?
ఆలోచించు ఇక్కడ వాళ్ళ దగ్గర వాళ్ళు పోవట్లేదు. నీలాంటి తిరిగి వాళ్ళతో బతికినందుకు నాకు బావా, బావా, సరే బావ, బాయ్. సరే బావ. బావా, ఒకసారి బావా. ఏం బావ? ఇప్పుడు ఒంటరే కదా, ఈ ఒంటరి జీవికి అనుకోని సమస్య ఎదురవుతుంది. అదేంటో చూడండి. ఉక్కపోస్తుందని బయటికి వెళ్ళినాకను అర్జున్ అక్కడ ఉన్న ఆపోజిట్ గ్యాంగ్ వాళ్ళని చూసి ప్రాణ భయంతో ఎలా బతకాలో తెలియక తన స్నేహితుడైన నాగేంద్రకు కాల్ చేసి నన్ను కాపాడని ప్రాధేయపడతాడు. హలో నాగేంద్ర, ఏంట్రా అర్జున్, నాకు ఒక హెల్ప్ చేయాలరా. నువ్వు విన్నది నిజమే. ఇక్కడ రఘు చనిపోయాడు. నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు నన్ను వేసేయాలని చూస్తున్నావా? ఇక్కడే రూమ్లోనే ఉన్నా. ఇప్పుడు వాళ్ళ టార్గెట్ నేనే, నన్ను చంపాలని చూస్తున్నారు. ఎలాగైనా ఒక చిన్న హెల్ప్ చేయరా, ఒక్క చిన్న హెల్ప్. నన్ను కాపాడగలవా? ప్లీజ్ రా, ఒక్కసారికి నన్ను హెల్ప్ చేయరా. ప్లీజ్ ఒక్కసారి రా, ఒక్కసారికి నన్ను హెల్ప్ చేయరా. వీళ్ళు ప్రాణం తీసేటప్పుడు ఏ ఒక్కరికి తెలియదు. అదే ప్రాణం మనది పోతుంది అన్నప్పుడు మాత్రమే ఆ కాలేజీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు, ఎనిమీస్ ఉంటారు. అలాగే ఎనిమీస్ కోసం ఒక గ్యాంగ్ని ఏర్పరచుకొని వారితో ప్రాణాలతో చెలగాటలాడుతూ జీవితాన్ని నాశనం చేసుకునే ప్రతి స్టూడెంట్కు మేము చెప్పే ఒకే ఒక విషయం: గ్యాంగ్ అనే ప్రోడక్ట్ను బ్యాన్ చేసి చదువు అనే కొత్త ప్రోడక్ట్ను తయారు చేసుకోండి. మా ఈ చిన్న ప్రయత్నంలో ఏదైనా తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ, చూసిన ఆడియన్స్ అందరికీ మా టీం తరపున థ్యాంక్స్.